హాయ్ హలో సస్యశాలం వెల్కమ్ టు bloggervj. ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్లో కనీసం యూస్ చేస్తున్నటువంటి ప్లగిన్స్ ఏంటి అనేటువంటి టాపిక్ గురించి ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్ టు bloggervj. సో ఇలాంటి వర్డ్ప్రెస్ గురించి కానీ బ్లాగింగ్ గురించి కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉంటే నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. లైవ్స్ కనెక్ట్ చేసినప్పుడు మీకు క్విక్గా రిమైండర్స్ వస్తాయి. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. సో వర్డ్ప్రెస్ బ్లాగ్లో ప్లగిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మన అందరికీ తెలుసు. సో వర్డ్ప్రెస్ యూస్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. సో వర్డ్ప్రెస్లో ఎటువంటి ప్లగిన్స్ యూస్ చేయాలి, సో కనీసం ఒక బ్లాగ్ మినిమం మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ ప్లగిన్స్ ఏంటి అనేటువంటి వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికోసం మనం కంప్యూటర్ స్కిల్లోకి వెళ్ళిపోదాము. ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్లో కనీసం మినిమం ఉండవలసినటువంటి ప్లగిన్స్ ఏంటి అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాము. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి కాంట్రాక్ట్ ఫార్మ్ 7, అదేవిధంగా వర్డ్ప్రెస్ వర్డ్ఫెన్స్, ర్యాంక్ మ్యాథ్ SEO, అకిస్మెట్, WP ఫాస్టెస్ట్ క్యాషీ, ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్, అప్డ్రాఫ్ట్ ప్లస్, ఈజీ సోషల్ షేరింగ్ బటన్స్ అనేటువంటి ప్లగిన్స్ అనేవి చాలా అవసరం అనమాట. సో ప్రతి బ్లాగ్కి ఈ ప్లగిన్స్ అనేవి అవసరం ఉంటాయి. అంతేకాకుండా ప్రతి బ్లాగ్కి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ చేయడం కోసం సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ అనేవి అవసరమైతే ఉంటాయి. సో వాటిని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లగిన్స్ 8 ప్లగిన్స్ ఏవైతేనో వీటిని ఖచ్చితంగా సో ప్రతి బ్లాగ్లో నేనైతే రిఫర్ చేస్తాను. సో ఈ ప్లగిన్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మ్ 7. ఈ కాంట్రాక్ట్ ఫార్మ్ 7 ప్లగిన్ వచ్చేసి ఏంటంటే మనం సో సింపుల్గా కాంట్రాక్ట్ ఫార్మ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి ఈ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి, కాన్ఫిగర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి వర్డ్ఫెన్స్. సో మన బ్లాగ్కి సెక్యూరిటీ పర్పస్ వర్డ్ఫెన్స్ అనేటువంటి ప్లగిన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో హ్యాకర్స్ మన బ్లాగ్ని హ్యాక్ చేయకుండా ఉండటం కోసం మనం ఏంటంటే ఈ వర్డ్ఫెన్స్ అనేటువంటి ప్లగిన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో వర్డ్ఫెన్స్లో ఏంటంటే మనకి ప్రీమియం వర్షన్ కూడా అవైలబుల్ ఉంది, బట్ మనకి బేసిక్ వర్షన్ అనేది సరిపోతుంది అనమాట. సో వర్డ్ఫెన్స్ని ఎలాగ కాన్ఫిగర్ చేయాలనేటువంటి వీడియోని కూడా మన యూట్యూబ్ ఛానల్ పబ్లిష్ చేస్తాము. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ర్యాంక్ మ్యాథ్ SEO. సో ర్యాంక్ మ్యాథ్ SEO అనేది SEO ప్లగిన్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో వితిన్ 2 to 3 ఇయర్స్లోనే వీళ్ళు ఇండస్ట్రీ లీడర్గా ఎదిగారు అంటే సో వీళ్ళ ప్లగిన్ ఏ విధంగా ఉంటుందో, ఎలా వర్క్ అవుతుందో, ఎలా హెల్ప్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక యూస్ SEO కానీ లేకపోతే ఆల్ ఇన్ వన్ SEO కానీ కనుక యూస్ చేస్తున్నట్టయితే ఒక్కసారి ర్యాంక్ మ్యాథ్ SEO కానీ ప్లగిన్ కనుక యూస్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు మళ్ళీ వాటి జోలికి వెళ్ళారనమాట. సో అంత బాగా ఉంటుంది ఈ ర్యాంక్ మ్యాథ్ SEO అనేటువంటి ప్లగిన్. సో SEO ఫ్రెండ్లీ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం కూడా ఈ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ గురించి సో వాటికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయబడి ఉన్నాయి. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోస్ మీరు చూడండి. తర్వాత వచ్చేసి అకిస్మెట్. సో మన బ్లాగ్ స్పామర్స్ చేతికి చిక్కకుండా, సో స్పామర్స్ చేతికి చిక్కిందంటే వాళ్ళు ఏంటంటే స్పామ్ లింక్స్ కానీ, పోన్ లింక్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అనవసరమైనటువంటి లింక్స్ని షేర్ చేయడం ద్వారా ఏంటంటే మన యొక్క బ్లాగ్ యొక్క డొమైన్ అథారిటీ అనేది తగ్గించడానికి ప్రయత్నిస్తుంటారు. సో కాబట్టి ఏంటంటే మన బ్లాగ్ని స్పామర్స్ చేతికి చిక్కకుండా రక్షించుకోవడానికి మనం ఏంటంటే ఈ అకిస్మెట్ అనేటువంటి ప్లగిన్ని మనం యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అకిస్మెట్ అనేటువంటి ప్లగిన్ని ఏంటంటే మనం ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు ఇనిషియల్గా. సో దీనికి సంబంధించినటువంటి వీడియో ట్యూటోరియల్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో దీన్ని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి WP ఫాస్టెస్ట్ క్యాషీ. సో ఈ WP ఫాస్టెస్ట్ క్యాషీ ఏంటి అంటే మనకి GT మెట్రిక్స్ అనేటువంటి వెబ్సైట్ స్పీడ్ చెక్ చేసేటువంటి కంపెనీ మనకి రిఫర్ చేస్తుంది అనమాట. సో ఈ ప్లగిన్ ద్వారా మనం ఏంటి అంటే సో మనం ఏదైనా అప్డేట్ చేస్తే వెంటనే అప్డేట్ అవ్వడానికి, త్వరగా మన పేజెస్ లోడ్ అవ్వడానికి సో ఈ WP ఫాస్టెస్ట్ క్యాషీ అనేటువంటి ప్లగిన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. హెడర్స్, ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్. సో ఈ ప్లగిన్ ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే సో కొన్నిసార్లు మనం ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ లేకపోతే యాడ్సెన్స్కి సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్ కోర్స్ ఏవైతేనే వాటిని మనం హెడర్ సెక్షన్లో పోస్ట్ చేయవలసి ఉంటుంది. అయితే మనం ఏంటంటే header.php ఫైల్లో కనుక మనం వీటిని ఏం చేస్తే ఒకవేళ మనం కనుక థీమ్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే మిస్ అయిపోతాయి అనమాట. అలా మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఏంటంటే మనం ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫోటోస్ అనేటువంటి ప్లగిన్ని ఖచ్చితంగా మనం యూస్ చేయవలసి ఉంటుంది. సో ఈ ప్లగిన్ యూస్ చేస్తే ఏముంటుంది, మీరు ఏ థీమ్ యూస్ చేసుకున్నా కూడా ఆ ఇంటిగ్రేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి.
తర్వాత వచ్చేసి అప్డ్రాఫ్ట్ ప్లస్. సో ఈ అప్డ్రాఫ్ట్ ప్లస్ అనేది వచ్చేసి ఏంటంటే ఒక బ్యాకప్ ప్లగిన్ అనమాట. మన సైట్ మొత్తాన్ని కూడా ఏంటంటే బ్యాకప్ తీసుకొని మన గూగుల్ డ్రైవ్కి సెండ్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్కి మనం సెండ్ చేసుకోవడానికి ఈ అప్డ్రాఫ్ట్ ప్లస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో దీని గురించి కూడా ఒక డీటెయిల్ ట్యూటోరియల్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈజీ సోషల్ షేరింగ్ బటన్స్. సో మన బ్లాగ్లో కంపల్సరీగా ఉండవలసిన ప్లగిన్స్లో అతి ముఖ్యమైనది కూడా ఈజీ సోషల్ షేరింగ్ బటన్స్ అనమాట. ఎందుకు ఈ ఈజీ సోషల్ షేరింగ్ బటన్స్ ఇంపార్టెంట్ అంటే మన బ్లాగ్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, మన బ్లాగ్ పోస్టులు చదివిన రీడర్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయడానికి ఈ ఈజీ సోషల్ షేరింగ్ బటన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రతి బ్లాగ్లో కూడా ఏంటంటే సోషల్ షేరింగ్ బటన్స్ సంబంధించిన ప్లగిన్ అయితే ఉండాలి. సో నేనైతే ఈజీ సోషల్ షేరింగ్ బటన్స్ అనేటువంటి ప్లగిన్ని రిఫర్ చేస్తాను మేడం. సో ఇవి కాకుండా ప్రతి బ్లాగ్కి కొన్ని డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కావాల్సిన ప్లగిన్స్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ ప్లగిన్స్ అయితే కంపల్సరీగా ప్రతి బ్లాగ్లో ఉండాలి. చూసారా ఫ్రెండ్స్? సో ఈ ప్లగిన్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్లో కంపల్సరీగా ఉండవలసినటువంటి ప్లగిన్స్ అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ ప్లగిన్స్ని కనుక యూస్ చేస్తూ ఉండకపోతే సో ఇప్పుడే యూస్ చేయడం స్టార్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బ్లాగర్వ్j.